హే! ఆగండి, ఆగండి, ఆగండి. స్కిప్ చేయొద్దు ప్లీజ్. కష్టపడి చేస్తున్నాను కదా! అట్‌లీస్ట్ ఒక లైక్ కొట్టొచ్చు కదా! సో, ఏంటిది మళ్ళీ బతుకున్న చేపలతో వచ్చింది అనుకుంటున్నారా? సో, ఇప్పుడైతే బతుకున్న చేపలతో వచ్చింది నేను కాదు. అండ్ ఈరోజు సండే స్పెషల్ మా అన్నయ్య ఫిష్ కర్రీ చేశారు. ఫిష్ కర్రీ అని చెప్పేసి ఇదేంటి మొక్కలు ఫ్రై చూపించి ఫిష్ కర్రీ అంటుందనుకుంటున్నారా? ఇది ఫిష్ కర్రీనేనండి. అండ్ యాక్చువల్లీ ఏంటి అంటే చాలామంది ఫిష్ కర్రీ చేసేటప్పుడు డైరెక్ట్‌గా ముక్కలు ఏసేస్తారు. అలా వేస్తే నీచు స్మెల్ వస్తది అని చెప్పేసి అంటారు. అంటే అది తెలీదు. కొంతమందికి అలా నచ్చుతది. కొంతమందికి ఇలా నచ్చుతది. బట్ మా ఇంట్లో అయితే గనక ఫిష్ అయితే ముందు బాగా డీప్ ఫ్రై చేసిన తర్వాత అప్పుడు ఫిష్ కర్రీ అయితే చేస్తారు. సో, ఈరోజు కర్రీ చేస్తుంది ఎవరనుకుంటున్నారా? మా అన్నయ్య చేస్తున్నారు. ఎందుకు ఇంత స్పెషల్‌గా చెప్తున్నానంటే గనక మా అన్నయ్యకి సీ ఫుడ్ అంటే చాలా ఇష్టము. సీ ఫుడ్ బా తింటారు. అండ్ తినడంతో పాటు నేర్చుకోవడం అనేది అది చాలా గ్రేట్ అని నేను అంటాను. అండ్ ఏంటంటే గనక ఇంకోటి ఫిష్ కర్రీ అంటే ఇంట్లో లేడీస్ చేస్తారు. అలానే చాలామంది చేస్తారు. బట్ ఇష్టమైన ఫుడ్‌ని అంత ఇంట్రెస్ట్‌గా చేయడం నేర్చుకొని ఈరోజైతే కర్రీ అయితే చేశారు మా అన్న. అండ్ చూడండి అసలు కర్రీ చూస్తుంటే నాకైతే అసలు మస్తు నోరైతే ఊరేస్తుంది. అంత బాగా అనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఫినిషింగ్ టచ్ అయితే కనుక కొత్తిమీర వేసి ఇచ్చారు. అండ్ ఆ కర్రీ చూస్తుంటే ఎంత తినాలా అని అనిపిస్తుంది. సో, నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.